వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి, జువ్వల రాంబాబు డిమాండ్. దేవరపల్లి మండలం చిలకవారిపాకల సమీపంలో జీడి గింజల లోడుతో వెళుతున్న డీసీఎం వ్యాన్ బోల్తా ప్రమాదంలో నిడదవోలు నియోజకవర్గానికి చెందిన రోజువారీ కూలీలు 7 మరణించడంతో బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదంలో నిడదవోలు నియోజకవర్గానికి చెందిన 7 మరణించడం అత్యంత బాధాకరమని అన్నారు. వెంటనే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మరి నిడదవోలు రూరల్లో తాడిమల్ల కట్టుకొట్టేశ్వరకు సంబంధించిన మరి జీడిపిక్క ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు మళ్ళీ దేవరపల్లి మండలం చల్లవారిపాకల వద్ద జరిగిన ప్రమాదంలో 7 మరణించారు. 6 తాడిమల్ల గ్రామానికి చెందినవారు, 1 కాటుకొట్టేశ్వర గ్రామానికి చెందినవారు. వీళ్ళందరికీ కూడా ఈ కుటుంబాలకి తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము వీళ్ళందరి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం, వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం కూడా మరి యజమానులు ఎవరైతే వీళ్ళకి పరిపురమాయించి మరి లారీ మీద పంపించినప్పుడు జరిగిన ప్రమాదం బాధ్యులు ఎవరైతే ఉన్నారో యజమానుల మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి వాళ్ళ నుంచి కూడా మరి భారీగా ఈ 7 కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్రంలో విశాఖపట్నం కానీ, అనకాపల్లి కానీ ఫ్యాక్టరీస్లో గ్యాస్ లీకేజ్ కానీ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించి, అవి ప్రైవేట్ ఇండస్ట్రీస్ అయినప్పుడు కూడా వెంటనే స్పందించి ప్రభుత్వం ఆ కుటుంబాలకు భారీ నష్టపరిహారం చెల్లించి ఆదుకోవడం జరిగింది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా ఆ బాధితులను పరామర్శ చేయడం జరిగింది. మరి ఈ ఘటన మీద కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు గారు స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేము ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పేసి కూడా వారు ప్రకటించడం జరిగింది. మరి తక్షణమే మరి 7 చనిపోవడం అంటే అది చిన్న విషయం కాదు, రాష్ట్ర స్థాయిలోనే అది అందరూ కూడా బాధపడుతున్న సంఘటన. మరి ఇక్కడ సంబంధించిన రెవెన్యూ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారిని ఈ పాటిగా వచ్చి మరి ఇక్కడ చూసి ఉండవలసింది. మరి ఈరోజు కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళు వెనక రారు, కానీ ఈ కుటుంబాలకి భరోసా ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఆదుకుంటామని చెప్తే కొంతైనా సరే ఉపశమనం ఉంటుంది. రెండోది మొత్తం 7 కుటుంబాలు కూడా చాలా పేద కుటుంబాలు, వెనకాల వాళ్ళకి ఎవరికి ఆర్థికంగా కూడా లేని వాళ్ళు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం భారీ ఎత్తున వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యజమానులు మరి వీళ్ళు చెప్పే ప్రకారం ఈ నిడదవోలు మండలం కానీ, చాగలు కానీ ఈ మండలాల్లో జీడిపిక్కల వ్యాపారం అనేది ఒక ఇల్లీగల్గా కూడా జరుగుతూ ఉంది. కార్మికుల్ని, మహిళల్ని చాలా పని ఒత్తిడి, జీతం తక్కువ, పని ఒత్తిడి, మరి అర్ధరాత్రులు కూడా లోడింగ్లు అన్లోడింగ్లు పంపించడం అనేది చాలా ప్రమాదకరం. మరి ఇప్పుడున్న వర్షాలు ఇబ్బంది వల్ల ఆ లూప్ లైన్లో వెహికల్స్ వెళ్ళడం, ఎక్కడో టీవీ నరసాపురం నుంచి నిడదవోలు వస్తున్న సందర్భంగా మధ్యలో జరిగిన ప్రమాదం ఇది క్షమించడానికి విషయం. యజమాని మీద ఎప్పుడైనా ఎంతో కాలం నుంచి చీకటిబాటు జరుగుతున్న ఈ బిజినెస్, అలాగే శ్రామికుల్ని దోచుకుంటున్నారు యజమానులు. ఇప్పుడైనా సరే తక్షణమే వీళ్ళ మీద చర్యలు తీసుకుని యజమానుల తరఫున ఈ కుటుంబాన్ని 7 కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత వీళ్ళు ఎవరైతే యజమానులు 3 ఈ లారీకి సంబంధించిన 3 యజమానులు కలిసి ఉన్నారని తెలిసింది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వాళ్ళతో చర్చలు జరపకుండా మాత్రం మేము పోస్ట్ మార్టం చేయలేమని చెప్పేసి బాధితులు కుటుంబాలు మాట్లాడుతున్నారు. ఆ డిమాండ్ కూడా సహేతుకమైందే. కాబట్టి దాన్ని తక్షణమే పోలీసు వారు జోక్యం చేసుకుని, అంటే ఈ పాటికి వాళ్ళు చేస్తున్నారు, దాన్ని మేము కాదంటలేదు, వాళ్ళని కూడా తీసుకొచ్చి పోలీసు వారు మాట్లాడి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము బాధితుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.